హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే మసాలా వడని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మొదటిగా మనం 1 కప్పు వరకు శనగపప్పును ఒక బౌల్లో వేసుకొని నీళ్లు పోసుకొని 1 లేదా 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఒక 2 దాల్చిన చెక్కలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు వరకు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 8 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు నలగనివ్వాలి. చూడండి, ఈ విధంగా మనం నలిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి. చూడండి, వాటర్ వేయకుండా ఈ విధంగా మనం గట్టిగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా నలగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కచ్చాపచ్చగా నలిగితే సరిపోతుంది. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయలు, అలాగే కరివేపాకును కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఈ విధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల మనకి వడలు అనేవి క్రంచీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా బియ్యం పిండిని యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 లేదా 2 స్పూన్ల వరకు వేడివేడి ఆయిల్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈలోగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లేదా కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం ఉండల్లా తీసుకొని చేతిలో ఈ విధంగా చుడుతూ జస్ట్ ఈ విధంగా ఒత్తినట్లుగా అయితే మనకి వడ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా చివర్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో మనం వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక నూనె వేడెక్కిందో లేదో చూసుకోవాలి. చూడండి, కొద్దిగా వేసి చూద్దాం. నూనె మనకి వేడి అయిపోయింది కదా. ఇప్పుడు మనం వడలన్నిటిని వేసుకుందాం. చూడండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని వేసుకోవాలి. ఈ విధంగా మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వడల్ని వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టినట్లుగా అయితే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చిన్నగా వేయించుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడే ఈ వడల పిండి అనేది గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలి. లూజ్ అయిపోయినట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. చూడండి, మనం ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఒకవైపు కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా మంచిగా వేయించుకోవాలి. మీకు కావలిస్తే పప్పుల్లా తగలాలి అనుకుంటే మనం శనగపప్పును మిక్సీ పట్టేటప్పుడు నానబెట్టిన శనగపప్పును ఒక 2-3 స్పూన్లు పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా మనం శనగపప్పుల్ని మిక్సీ పట్టిన తర్వాత ఈ పక్కకు పెట్టిన శనగపప్పులను అందులో కలుపుకొని ఈ విధంగా వడల్లా వేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా జాలిగరిటలోనికి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి, అట్లాగే క్రంచీగా ఉంటాయి. ఎందుకంటే మనం బియ్యం పిండిని కూడా యాడ్ చేసాం కదా, కనుక క్రంచీ ఫ్లేవర్ కూడా వస్తుంది. కనుక తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం అన్నిటినీ జాలిగరిటలోనికి వేసిన తర్వాత నూనెను వడగట్టుకోవాలి. ఈ విధంగా నూనెను వడగట్టుకున్నాక వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.